హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవి అను డైరీస్. ఆర్య హాయ్ చెప్పమ్మా. సో ఈరోజు మా 3rd ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ. నా హస్బెండ్ క్యాంపింగ్కి తీసుకువెళ్తున్నారు. ప్లేస్ ఏంటిది అనేది తెలియదు నాకు, సర్ప్రైజ్ అన్నారు. ఎక్కడికి వెళ్తున్నాము ఈ వ్లాగ్లో చూసేద్దాం. మేము ఇంట్లో స్టార్ట్ అయ్యేసరికి 4 PM అయింది. దారిలో రేస్ ట్రాక్ అని ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము హాట్ చాక్లెట్ తీసుకుందామని. సో నాకు సర్ప్రైజ్ అంతా తెలిసిపోయింది. మేము నంతహాల నేషనల్ ఫారెస్ట్లో క్యాంపింగ్ చేయడానికి వచ్చాము. ఈ నంతహాల నేషనల్ ఫారెస్ట్ నార్త్ కెరోలినాలో ఉంది. ఈ ఫారెస్ట్ మొత్తం దగ్గరగా 530,000 ఏకర్స్లో ఉంది. ఫారెస్ట్ ఎలివేషన్ రేంజ్ వచ్చేసి 5,800 feet ఉంది. సో ఫాల్ సీజన్ అయిపోయిన తర్వాత వెళ్ళాం కదా, చెట్లకు అసలు ఆకులు ఏం లేవు. రోడ్డు మీద అలా వెళ్తుంటే చాలా భయంకరంగా ఉంది. యాక్చువల్గా కింద నుంచి ఫారెస్ట్ పైకి వెళ్ళడానికి 1/2 hour ఉంది. పైకి వెళ్ళేటప్పుడు అసలు ఒక్కళ్ళంటే ఒక్క కారు కూడా లేదు మా ముందు వెనకాల. చాలా చీకటిగా ఉంది, చాలా భయం వేసేసింది వచ్చేటప్పుడు. ఈ ఫారెస్ట్ మొత్తం యాక్చువల్గా ఫారెస్ట్ రివర్ వైబ్. ఈ ఫారెస్ట్ లోనే ఒక సైడ్ కి రివర్ కూడా ఉంది. సో ఫిషింగ్ చేస్తుంటారు, రాఫ్టింగ్ చేస్తుంటారు, హైకింగ్ చేస్తుంటారు. చాలా రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి. క్యాంపింగ్ కి వెళ్ళొచ్చు. చాలా హౌసెస్ ఉన్నాయి దారిలో, రెంట్ కి తీసుకొని మనం క్యాంపింగ్ ఉండొచ్చు. యాక్చువల్గా ఫస్ట్ కొద్దిగా క్యాంపింగ్ అనగానే ఆర్యతో ఎలాగా అని భయం వేస్తుంది నాకు. చూడాలి ఎలా ఉంటుందో వెళ్ళిన తర్వాత. నా హస్బెండ్ అయితే ఏం టెన్షన్ ఉండదు, ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు. వచ్చేసాం. వావ్ ఆర్వీయా. సో క్యాంపింగ్ అంటే మేము వచ్చింది ఆర్వీ క్యాంపింగ్కి. సో మేము వచ్చింది ఫారెస్ట్లో రిక్రియేషనల్ వ్యాన్లో 2 days స్టే చేయడానికి. సో మేమున్న వ్యాన్ హోమ్ టూర్ చూసేద్దాం, వచ్చేయండి. వ్యాన్లోకి వెళ్ళగానే రైట్ సైడ్ బెడ్ ఇచ్చారు. హీటర్, ఏసీ, రెస్ట్ రూమ్స్, కిచెన్, సోఫా, బంక్ బెడ్స్ అన్నీ ఇచ్చారు. ఫ్రిడ్జ్ ఉంది. సో వ్యాన్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అంతా కిచెన్ రిలేటెడ్ ఇచ్చారు. బాత్రూంలో షవర్ కూడా ఉంది. టీవీ ఇచ్చారు. ఇంకా డైనింగ్ ప్లేస్ లాగా సోఫా కూడా సెట్ చేశారు. స్టవ్ పైన ర్యాక్స్లో మైక్రోవేవ్ ఇచ్చారు. ఒక ర్యాక్ లాగా ఇచ్చారు, మొత్తం జార్స్, ప్లేట్స్ ఇచ్చారు, బౌల్స్ ఇచ్చారు, వాటర్ గ్లాసెస్ ఇచ్చారు. క్రిస్మస్ షీట్, మేరీ క్రిస్మస్. ఇది ఇంకా మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదంతా ఆర్వీకి సంబంధించిన మొత్తం స్విచ్చెస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ పంప్, వాటర్ హీటర్ స్విచ్చెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. జెట్ పఫ్ మార్ష్ మెలోస్, హెర్షీస్ కూడా తెచ్చారా. అంతా క్యాంప్ ఫైర్ అప్పుడు. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాంప్ ఫైర్ స్టిక్స్, క్యాంప్ ఫైర్ స్టార్టర్, బిస్కెట్స్, మార్ష్ మెలోస్, హెర్షీస్ అన్నీ కొనుక్కున్నాము. ఇంటి నుంచి వచ్చేటప్పుడే కార్న్ తీసుకొచ్చాము. సో పన్నీర్ టిక్కా ఫైర్లో కాల్చుకొని తినడానికి పన్నీర్, బెల్ పెప్పర్స్, ఆనియన్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాము. మా పాప ఆర్య కోసం రైస్ విత్ బీన్స్ కర్రీ కలుపుతున్నాను. ఇంటి నుంచే మేము ఇన్స్టా పాట్ రైస్ అండ్ కర్రీస్ అన్నీ తీసుకొచ్చుకున్నాము. టొమాటో కర్రీ తీసుకొచ్చుకున్నాము, పల్లి పొడి తీసుకొచ్చుకున్నాం, పన్నీర్ తీసుకొచ్చాం, పన్నీర్ టిక్కా జస్ట్ కాల్చుకొని తినడమే. అది క్యాంప్ ఫైర్ వేసినప్పుడు. మ్యాంగో పికిల్ తెచ్చాం, పొటాటో కర్రీ తీసుకొచ్చాం అండ్ టొమాటో పప్పు కూడా తీసుకొచ్చాము. ఇంకా మేము డైలీ మార్నింగ్ డ్రింక్ తీసుకుంటాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ కోసం లెమన్, టర్మరిక్, జింజర్ అన్నీ తీసుకొచ్చుకున్నాము. ఇంకేం తీసుకొచ్చాం, కప్ కేక్స్ తెచ్చుకున్నాం. ఇది ఇండియా బజార్ పెరుగు కదా, ఇండియా బజార్ పెరుగు తీసుకొచ్చాం. రైస్. ఆర్యకి ఇంకా డిన్నర్ పెట్టేసి ఫైర్ వేసుకోవడానికి వెళ్ళాలి మేము ఇప్పుడు. ఆర్య ఎక్కడికి వచ్చాం మనం? కారా ఇది. బాయ్ బాయ్.
సో ఇంకా ఆర్య డిన్నర్ అయిపోయింది, ఫైర్ స్టార్ట్ చేసాం మేము. బయట వెదర్ బాగా చల్లగా ఉంది. ఈ 2 days -5 -6 degrees సెంటిగ్రేడ్ ఉంది టెంపరేచర్. ఈ ఆర్వీస్ ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ హౌస్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. వాళ్ళ దగ్గరే మేము ఫైర్ స్టార్టర్, ఫైర్ స్టిక్స్, ఈ మార్ష్ మెలోస్ ఇవన్నీ కొనుక్కున్నాము. ఫైర్ వేసాం ఇప్పుడే. ఆర్య ఆర్య చీజ్ చెప్పు. ఆర్వి మా హౌస్ ఇది. భలే ఉంది ఆర్య ఇప్పుడు. అమ్మకి ఇచ్చి పెట్టి. సో నైట్ ఇంకా మేము ఫైర్ వేసేసుకొని చాలా త్వరగా నిద్రపోయాము. మార్నింగ్ లేస్తూనే వ్యూ చాలా బాగుంది. ఫారెస్ట్ ఎలా ఉందో ఫస్ట్ చూశాను బయట లేస్తూనే ఒక ఎక్సైట్మెంట్, బయట ఎలా ఉంది చూడాలి అని. ఎందుకంటే నైట్ మేము వచ్చేటప్పుడు చాలా చీకటి ఉంది, అసలు ఏం కనిపించలే. బయట ఎలా ఉన్నది అసలు కొద్దిగా కూడా ఐడియా లేదు. చలి మాత్రం ఫుల్ ఉంది. అందులో ఫారెస్ట్ పైకి వచ్చేసాం కదా, చాలా చల్లగా ఉంది బయట. కార్ అంతా ఐస్ ఫామ్ అయింది. ఇంకా నేను మా ముగ్గురు నేమ్స్ రాద్దామని రాస్తున్నాను కార్ మీద. నైట్ అయితే అసలు ఎవ్వరు లేరు చుట్టుపక్కల. కొద్ది భయంగా, కొద్ది థ్రిల్లింగ్గా అనిపించింది. యాక్చువల్గా నా హస్బెండ్ ముందే అడిగారంట ఇక్కడ ఆర్వీ ఇచ్చిన వాళ్ళని, ఏమన్నా ఇబ్బంది అవుతుందా, చిన్న పాప ఉంది, బేర్స్ ఏమన్నా వస్తాయా అన్నీ మేము క్లియర్గా కనుక్కున్నాము. వాళ్ళు అన్నారు ఇదంతా సేఫ్ ప్లేస్, అసలు మీకు ఏం ప్రాబ్లం రాదు, మీకు ఏమన్నా కొద్ది భయం అనిపించినా మాకు కాల్ చేయండి అని నెంబర్ ఇచ్చేసి వెళ్ళారు. యాక్చువల్గా ఆర్వీలో కూడా మనకి వైఫై కనెక్షన్ ఉంది, సో ప్రాబ్లం ఏం ఉండదు, మనకి ఏ భయం ఉండదు అని కొద్ది ధైర్యం అనిపించింది. ఆర్వీలో మొత్తానికి పొద్దున్నే స్టవ్ ఆన్ చేసాం మేము ఆర్య కోసం. ఆర్యకి రాగి జావ పెడదామని, అలాగే మాకు కూడా మార్నింగ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆర్య ఆడుకుంటూ ఉంది, ఇంతలోకి మేము ఫుడ్ ప్రిపేర్ చేసేసాము. ఇంకా ఆర్యకి రాగి జావ పెట్టాలి. నా హస్బెండ్ మా ఇద్దరికి మార్నింగ్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నారు. సో బో స్పీకర్ మేము పైన సెట్ చేసుకొని హ్యాపీగా పని చేసుకుంటున్నాం సాంగ్స్ వినుకుంటూ. బయట బాగా చల్లగా ఉంది కదా, బయటనే కొద్దిసేపు ఫైర్ వేసుకుంటూ మార్నింగ్ డ్రింక్ ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చాము. హాయ్, గుడ్ మార్నింగ్. బయట చల్లగా ఫైర్ వేసుకుంటూ కొద్దిగా మా మీద ఎండ పడుతూ మార్నింగ్ డ్రింక్ తాగుతూ ఉంటే ఆ ఫీలింగే వావ్ ఎంత బాగుంది అనిపిస్తుంది. ఆర్య కూడా హాయ్ చెప్తున్నా. ఒక హౌస్ కూడా కనిపిస్తుంది. రిక్రియేషనల్ వ్యాన్ అంటారు, ఇది హోమ్ లాగా ఉంటుంది. ఒక 10 to 12 ఆర్వీస్ ఉంటాయి, ముందు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని. సో నైట్ అయితే చాలా చీకటిగా ఉంది, పైకి వచ్చేటప్పుడు చాలా భయం వేసింది. బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. బయట వెదర్ అయితే చాలా బాగుంది. రాత్రి అసలు ఏమీ తెలియలేదు దారంతా ఎలా ఉందని, బట్ ఇప్పుడు అటు సైడ్ అంతా ఎండ, ఇక్కడ ఇటు సైడ్ అంతా చల్లగా, చాలా బాగుంది చూడడానికి బయట ప్లేస్. సో మేము కిందకి వెళ్తున్నాం, అంటే ఫారెస్ట్ కిందకి వెళ్తున్నాము. 1/2 hour దూరం ఉంటుంది ఇక్కడ నుండి. బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుందామని వెళ్తున్నాము, వాఫిల్స్ అండ్ ఇంకా ఫైర్ స్టార్టర్ కూడా కావాలి ఈరోజు ఈవినింగ్కి, అందుకని కిందకి వెళ్తున్నాము. సో కింద నంతహాల జనరల్ స్టోర్ అని ఉంది, అక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చుకుందామని బయలుదేరాము.
ఇంత పెద్ద ఫారెస్ట్లో నేను ఒక్క పాము పుట్ట అయినా కనిపిస్తుంది అనుకున్నా, ఎందుకంటే శ్రీశైలం ఫారెస్ట్ చూస్తే మనకు అన్ని పాము పుట్టలే కనిపిస్తాయి కదా. ఇక్కడ కూడా సేమ్ అలా ఉంటుంది అనుకున్నా, కానీ ఒక్క పాము పుట్ట లేదు. అసలు అసలు మనకు స్నేక్సే కనిపించవు ఇక్కడ ఫారెస్ట్లలో. ఏం నార్యా, ఏం మాట్లాడుతున్నావే? హార్సెస్ ఉన్నాయి ఇక్కడంతా, భలే ఉన్నాయి చూడ్డానికి. యాక్చువల్గా మాకు నైట్ ఆర్వీ ఇచ్చిన ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ దగ్గరలోనే ఒక వయా బాల్డ్ అని ఒక ప్లేస్ ఉంది, ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్ నుంచి మనకు మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా కనిపిస్తుంది, మౌంటైన్స్ అన్నీ. చాలా బాగుంటుంది ఆ వ్యూ, అయితే మీరు మిస్ అవ్వద్దని చెప్పారు. సో ఆ ప్లేస్ ఎక్కడుంది జస్ట్ చూడ్డానికి వెళ్తున్నామంట. ఇప్పుడు మేము ఇంకా కిందకి వెళ్ళట్లేదు. అసలు ఒక్క మనిషి లేరు చూడ్డానికి. మార్నింగ్ టైంలోనే చాలా భయం వేస్తుంది ఫారెస్ట్లో వెళ్ళాలంటే. ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి చెట్లు, లీవ్స్ లేకుండా. అసలు లైవ్లో చూస్తే చాలా భయం వేస్తుంది. రైట్ సైడ్ చూస్తే కిందంతా లోయ మొత్తం. సో టవర్ ఎక్కడుందని చూడడానికి వచ్చాం, కానీ ఇది ఆ టవర్ ఉన్న ప్లేస్ కాదు. సో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. ఇంకా కింద జనరల్ స్టోర్కి వెళ్ళి కావాల్సింది తెచ్చుకోవడానికి స్టార్ట్ అయ్యాము. మేము అసలు అయితే రాంగ్ రూట్లో వచ్చాము, కానీ ఇక్కడి నుంచి చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఇగ్లూ హౌస్ చూడు ఇక్కడ నంతహాల గ్లాంపింగ్ అంట. ఇక్కడ ఇంకోటి కడతాం. సో మేము ఆర్వీలో క్యాంపింగ్కి వచ్చినట్టే ఇక్కడ కొన్ని ఇగ్లూ హౌసెస్ కూడా ఉన్నాయి వచ్చి క్యాంపింగ్ చేయడానికి, అండ్ ఆల్సో హట్స్ కూడా ఉన్నాయి. ఎంత చల్లగా ఉంది అసలు. ఫారెస్ట్ అంతా రివర్ ఫ్లో అవుతుంది అన్నా కదా, ఇట్లా సైడ్కి ఫారెస్ట్లోనే సైడ్కి ఇలా ఫారెస్ట్ అంతా రివర్ ఫ్లో అవుతుంది. అబ్బా ఎంత చల్లగా ఉంది బయట. అసలు బయటకు దిగగానే చల్లటి గాలి వస్తుంది. ఆర్య కార్లో పడుకుంది, మేమిద్దరం బయట చూద్దాం ప్లేస్ ఎలా ఉందని కార్ దిగాము ఇప్పుడే. ఇదంతా నంతహాల రివరా? నిద్ర లేస్తూనే మార్నింగ్ డ్రింక్ తీసుకొని ఇంకా ఫారెస్ట్ కిందకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. దారంతా అసలు ఎంత చల్లగా ఉందో బయటికి దిగితే. ఫారెస్ట్లో రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఎక్కడికి ఉంది ఈ ట్రాక్? ఫారెస్ట్లో ఎక్కడ కనిపించలే రైల్వే ట్రాక్. ఇప్పుడు మేము నంతహాల జనరల్ స్టోర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, దారిలో ఉంది, కొద్దిగా దూరం ఉంది. సో ఫారెస్ట్లో రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తారని చెప్పాను కదా, ఈ వాటర్లోనే రివర్ రాఫ్టింగ్ చేస్తారు చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు మనం నంతహాల అవుట్డోర్ సెంటర్కి వెళ్తున్నాము, అక్కడే మెయిన్ రివర్ని కూడా చూస్తాము. నంతహాల జనరల్ స్టోర్. నంతహాల జనరల్ స్టోర్కి వచ్చాం, కిందకి కొండ నుంచి కిందకి వచ్చాం. హాట్ చాక్లెట్. నాకు హాట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కడికి వెళ్ళినా హాట్ చాక్లెట్ అని ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉంటాను. డోర్ తీయరు నాన్న. వాఫిల్స్ ఉంటాయని వచ్చాము, వాఫిల్స్ లేవు. ఇంకా ఫైర్ వుడ్ ఒకటి, కాఫీ తీసుకున్నాం ఇద్దరం, సువెనీర్ ఒకటి తీసుకున్నాం అంతే. నంతహాల రివర్ లాస్ట్ టైం వచ్చాం కదా, ఇది మార్నింగ్ టైం రివర్ అంతా. నాన్న కోసం ఉరుకుతోంది. ఇది లాస్ట్ టైం ఎక్కిన బ్రిడ్జ్. ఇది రివర్ సైడ్ రెస్టారెంట్స్ అంతా. మీరు వాటర్కి అటు సైడ్ చూస్తే రోడ్డు మీద కార్ వెళ్తుంది కదా, అటు సైడే మనం ఫారెస్ట్ పైకి వెళ్తాం. నంతహాల నేషనల్ ఫారెస్ట్ పైకి వెళ్ళడానికి అదే వే. వాటర్ చూడండి ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతున్నాయో. ఈ వాటర్లోనే అందరు రివర్ రాఫ్టింగ్ చేసి ఇక్కడ వరకు వస్తారు. ఫారెస్ట్లో మిడిల్లో స్టార్ట్ చేస్తారు రివర్ రాఫ్టింగ్, అక్కడి నుంచి ఇంత దూరం వస్తారు. నైట్ వచ్చి ఇక్కడ కూర్చున్నాం, మేమేం కనిపించలేదు. అనుకోకుండా ఈరోజు ఇక్కడికి వచ్చేసాం.
చాలా బాగుంది మార్నింగ్ రివర్. బ్రిడ్జ్కి అదర్ సైడ్ ఇదంతా వాటర్ ఫ్లో మాత్రం అసలు చాలా స్పీడ్ ఉంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి, టచ్ చేస్తే అసలు బాగా కోల్డ్ ఉన్నాయి. చాలా ఫ్రెష్ వాటర్, ఎంత బాగా కనిపిస్తున్నాయి, ప్యూర్ వాటర్. ఇక్కడైతే వాటర్ డీప్ లేవు అసలు, కానీ రివర్ రాఫ్టింగ్ చేసేటప్పుడు మధ్యలో చాలా డీప్ ఉంటాయంట. మా హస్బెండ్ ఒకసారి రాఫ్టింగ్ చేశారు ఈ రివర్లో. ఆర్య కోల్డ్ వాటర్ని ఫీల్ అవుతుంది, ఆడుకుంటుంది వాటర్ ఇస్తుంటే. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎంత ఫాస్ట్ ఉన్నాయో చూడండి వాటర్ ఫ్లో. ఈ వింటర్ సీజన్లో ఎప్పుడు సన్ కనిపిస్తుందా, ఎప్పుడు బయటకు వద్దామా అని ఉంటుంది. సన్లో ఇలా వాటర్ దగ్గర ఉంటే ఎంత హాయిగా ఉందో. ఆర్యా అరే మా చూడు, ఇటు లెఫ్ట్ సైడ్ అంతా లాస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ టైం మేము వచ్చాం కదా, లాస్ట్ వీడియోలో చూసారు మీరు. ఒక గేమ్ ఆడుకున్నాం కదా, అదంతా ఇటు లెఫ్ట్ సైడే ఉంటుంది మొత్తం. ఇంకా కొద్దిసేపు ఆర్యతో ఇక్కడ ఎండలో ఆడుకొని ఇంకా బ్యాక్ స్టార్ట్ అయ్యాము ఆర్వి దగ్గరికి. సో ఫారెస్ట్ పైకి వెళ్ళే దారిలో నంతహాల నేషనల్ ఫారెస్ట్ అని పెద్ద బోర్డు ఉంది, అక్కడ ఆగాము చూద్దాం ఆ ప్లేస్ అంతా అని. ఆ బోర్డు మీద ఫారెస్ట్ గురించి మొత్తం అంతా రాసి ఉంచారు, అక్కడ ఆగాము. ఇదే బోర్డు అది. ఫారెస్ట్ అంతా ఎక్కడ ఆగినా కొండలు, చెట్లు, వాటర్ మొత్తం. కానీ ఎక్కువ డేస్ ఉండలేము, జస్ట్ 2 to 3 days ఉండగలం మ్యాక్స్ అంతే ఇలా ఫారెస్ట్లో క్యాంపింగ్ చేయాలంటే, దట్టు కిడ్స్తో. లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక ఆయన ఫిషింగ్ చేస్తూ కనిపించారు ఇప్పుడే. సో ఈ రివర్లోనే ఫిషింగ్ కూడా చేస్తుంటారు. మీరు చూస్తే మేము పైకి వెళ్ళే వే అంతా లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ వాటర్ కనిపిస్తూనే ఉన్నాయి. చూసా ఐస్ పట్టేసిందా చలికా? వావ్, అంతా రివర్ ఇక్కడ అంతా. ఇంటి దగ్గరికి వచ్చేసాం, కొండ పైకి వచ్చేసాం ఇప్పుడు రిక్రియేషన్ వ్యాన్ దగ్గరికి. ఆర్య కార్ సీట్లో కూర్చోదంట, పాపం నా దగ్గరకు వచ్చి పడుకుంది. దారిలో ఇలా చిన్న హౌసెస్ కూడా ఉన్నాయి. హిడెన్ క్రీక్, ఇక్కడ ఉన్నాం మేము. హిడెన్ క్రీక్ ఇట్లా లోపలికి వచ్చేసి మించి లోపలికి వెళ్తే ఇక్కడ అన్ని ఆర్వీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇటు ఇంకోటి ఉంది పెద్దదేదో, ఇక్కడ మనం ఉన్నది కదా, ఇంకా రాలేదు, ఎవరో వస్తారు ఈరోజు అని అన్నారు కదా. ఇక్కడ హౌస్ ఉంది, వచ్చేసాము ఇంటి కార్య. సో ఇదండి నంతహాల నేషనల్ ఫారెస్ట్లో మా డే 1, లైక్ పార్ట్ 1 ఇది. పార్ట్ 2లో మీకు మొత్తం మా వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్. ఒక న్యూ ప్లేస్కి వెళ్ళాము, వయాహ్బాల్డ్ అని. అక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది. డ్రోన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము పార్ట్ 2లో. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2, చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.